హలో దోస్తులు, వెల్కమ్ టు అవికా వైన్స్. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే సూపర్ ఉన్నాం. మీరెంతగానో ఎదురు చూస్తున్న ఆడబిడ్డ ఇంటికి వస్తే వీడియోతో మీ ముందుకు వచ్చేసాం. ఈరోజు పార్ట్ 19 దోస్తులు. ఈ వీడియోలో ఏముంటుందో తెలుసుకోవాలనుందా? ఇవాళ మా ఇంటికి నా దోస్తు వస్తుంది, చిన్ననాటి స్నేహితురాలు. దానికి మరి నా కూడలేసంటిదో నా బిడ్డ ఎట్లాంటిదో చెప్పాలి కదా. బిడ్డ గురించి డప్పులు కొట్టుకోవాలి కదా, కూడల్ని తిప్పి పొడవాలి కదా. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ దోస్తులు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఒక్క నిమిషం అండి. ఈరోజు బర్త్డేస్ జరుపుకుంటున్న వంశిక ఇంకా వరస్యకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? అవునే రాని, ప్రొద్దున్నే మంచిగా అత్తకు ఏమన్నా వేసుకొని వద్దాము, ఏమన్నా నడుచుకుందాము అనుకుంటున్నావా? అవే నువ్వు. అయ్యో అత్తయ్య, ఒక 5 నిమిషాలైతే టిఫిన్ రెడీ అవుతుంది. మీకు ఇష్టమైన ఇడ్లీలు ఇంకా పల్లి చట్నీ చేశాను. సాంబార్ చేయలేదానే? సాంబార్ కూడా చేశాను. మరి అది నాకు టమాటా చట్నీ ఉండాలి కదా ఇడ్లీలకు. చేసినావా? టమాటా చట్నీ కూడా చేశాను. మరి మామయ్యకు ఇడ్లీ కారం నూరినావా? మామయ్య గారికి ఇడ్లీ కారం కూడా నూరాను. అవన్నీ చేసినావు కానీ మరి అత్తకి ఏం చేసినవే? నీకు స్పెషల్ చేసుడు ఎందుకే? అందరు వేసేది లపలప తింటావు కదా నువ్వు కూడా. ఏం చెప్తుంది తెలుసా అండి? ఒక 10 ఇడ్లీలు పెద్ద గంజులు వేస్తుంది, పిసుకుతుంది. అందులోనే సాంబార్ పోస్తుంది, పల్లి పచ్చడి వేస్తుంది, టమాటా పచ్చడి వేస్తుంది, కారప్పొడి వేస్తుంది. ఇవన్నీ చాలే అన్నట్టు కొంచెం మామిడికాయ పచ్చడి కూడా పట్టుకరా అంటుంది. అది కూడా అందులో వేస్తుంది. మొత్తం పిసికి ఇంత ముద్దలు చేతితోట పెట్టుకొని తింటుంది. మరి స్పూన్ తోట అన్న స్టైల్గా తినచ్చు కదా. అట్లనే తింటుంది. ఒకసారి దీన్ని తినుడు. పల్లీలు పొయ్యి మీద పెట్టొచ్చాను, మాడిపోతే సస్తుంది అది ఆడబిడ్డ. ఏందో గుసగుస పెడుతుంది. నేను మాట్లాడితే ఒకటి అంటది. మళ్ళా కిచెన్లో కురుకుతుంది, బయటకు వస్తుంది. కిచెన్లో నుంచి అయితే కమ్మటి వాసన వస్తుంది. నేను దిక్కు మాట్లాడుతూ ఉంటే ఎటువైనవే? ఏం లేదత్తమ్మా, ఇగో గది కొంచెం మారుతుందేమో అని ఉరికిన. అన్నీ అయిపోయినాయి. పచ్చళ్ళు, టమాటా పచ్చడి అయింది, పల్లి చట్నీ అయింది, కారప్పొడి అయింది, అన్నీ అయిపోయినాయి అంటివి కానీ మళ్ళీ ఎందుకు ఉరికితీవి? మరి ఏం మాడుతుంది? ఇడ్లీలు మాడుతున్నాయేమో అని పోయినా. గట్లనా? కలిపినా లేదా మరి ఇడ్లీలు? దీని బతుక్కి ఇడ్లీలు ఆవిరి మీద ఉడకబెడతారని కూడా తెలియదు. ఇడ్లీలట కలపానట. అది విసికినట్టు నేను కూడా విసుకుతా అనుకుంటుందేమో గంజులేసి. అయినా నేను ఇంత ప్రొద్దున్నే ఇన్ని పచ్చళ్ళు ఒకటేసారి ఎట్లా చేసినా అనుకుంటున్నారా? ఏం లేదండి, పల్లీలు వేయించుతానా, పల్లి చట్నీ రెడీ. దాంట్లో ఒక 2 టమాటాలు వేసి టమాటా చట్నీ పక్కకు పెడతా. ఆ పౌడర్లు వేసి ఇంత సాంబార్ వేస్తా. అదే పౌడర్లు ఇంత కారపొడి వారేస్తా. మా మామగారికి కారపొడి రెడీ. ఇంత అష్టదరిద్రంగా వేస్తేనే మరి వీళ్ళు గంజులు ఖాళీ చేస్తారు, చివరికి నాకు కూడా ఉంచరు. ఏమనుకోకండి, మరీ మంచిగా చేస్తే నన్ను కాదు కదా రాజుగారిని కూడా తిననియరు. మీరు మీ వాళ్ళకి కమ్మగా చేసి పెట్టారు, మళ్ళీ కరువు వచ్చేస్తుంది మన దేశంకి. అవునే, అత్తకు స్పెషల్ ఏం చేసినావు అని అడిగిన. ఇన్నిసార్లు అడిగిన, ఏం చెప్తానవే నువ్వు? అత్తమ్మ ఇడ్లీ చేసిన, అన్ని పచ్చళ్ళు, సాంబార్లు, కారపొడి అన్నీ చేసిన. అవన్నీ వేసుకొని తింటారు కదా మీరు, మళ్ళీ స్పెషల్ అంటారు. ప్రొద్దున్న నుంచి ఏమన్నా తాగినావే? నేను ఎందుకు నీళ్లు తాగలేదా? చాయ్ కూడా పెట్టించిన కదా, ఇవాళ రాలేదా? ఏ అచ్చుడు గురించి కాదే ముచ్చట. ఇగో నాకు కాఫీ తాగబుద్ధి అవుతుంది. కాఫీ దీని ముఖానికి కాఫీ ఒకటే తక్కువ. ఇక ఏడ చూసిందో ముసలిది, నేర్చింది. ఇక కాఫీ అంటుంది. ఇప్పటి నుంచి తాగాలనిపిస్తుంది అత్తమ్మ మీకు కాఫీ? ఇగో సప్న వాళ్ళ అత్త రోజు కాఫీ తాగుతుందటని. అల్ల మొగుడేమో రోజు కరేందో కల్డ్ కాఫీ తాగుతుందటని. కల్డ్ కాదత్తమ్మ, అది కోల్డ్ కాఫీ. కోల్డ్ కాఫీ అంటే చల్లగా ఉంటుంది. ఏంది ఉడుకుడుకు చాయ్ తాగుతారు? చాయ్ కొంచెం సేపు చల్లగా అయితే చాయ్ తాగనే బుద్ధి కాదు, చాయ్ పాడగాను. చల్లగా వేసుకొని తాగుడేంది కాఫీ? సూపర్ ఉంటుంది అత్తమ్మ కోల్డ్ కాఫీ అంటే.
మీకు తెలియదా? ఎప్పుడు తాగలేరా మీరు? అయితే నేను ఇవాళ నుంచి రోజు కాఫీ తాగుదాం అనుకుంటానని చాయ బంద్ చేస్తే కాఫీ తాగితే కొంచెం రిచ్ లెక్క కనబడతాం మనం. అయితే రోజు నాకు కాఫీ పెట్టు, చాయ్ పెట్టకియ. ఇవాళ ఏం చేస్తావంటే ఆల్రెడీ చాయ్ తాగినా కాబట్టి కోల్డ్ కాఫీ పెట్టు, సరేనా? చీచి, దీనికి అనవసరంగా చెప్పిన కోల్డ్ కాఫీ ఉంటుంది సూపర్ ఉంటుందని. అవ్వ ఇప్పుడు కోల్డ్ కాఫీ వేసుకుంటా కూర్చోన్నా దీనికి. దీనికి ఏం తెలుస్తుంది? కాఫీ కలిపి అందులో చల్లటి నీళ్ళు వరగొత్తా అదే కోల్డ్ కాఫీ అని చెప్తాం. అయినా ఇది ప్రొద్దున్న దాకా ఖాళీగా కూర్చుంటుంది కదా, దీనికి ఎప్పుడు ఏదో ఒకటి తిండి గురించి గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇది చెయ్యి అది చెయ్యి అని నన్ను సతాయిస్తూనే ఉంటుంది. సరే అత్తమ్మ, తెస్తా నేను. ఇడ్లీ తిన్నాక తాగుతారా ముందే తాగుతారా? ఇగో ఒక్క నిమిషం ఆగే. నాది చిన్ననాటి దోస్త అత్తంది, చిన్నప్పటి దోస్తల్లా మేము. అది బాగా రిచ్చు. నేను ఒకసారి దానికి ఫోన్ చేస్తా. అది గిట్లా వచ్చే టైంకు నువ్వు నాకు కాఫీ పట్టుకొని రావాలి, సరేనావే? అబ్బో, దీని బిల్డప్ ఆడగాను అంటే దాని ముందట ఇది కూడా రిచ్ అని బిల్డప్ ఇస్తుంది అన్నట్టు. దాని ముందట నేను కోల్డ్ కాఫీ తెచ్చి అన్నా దానికి. సరే అత్తమ్మ, మీ కోరిక నేనెందుకు కాదంట. దాని ముందట నేను రిచ్ లెక్కుంటా, నువ్వు ఏమనకు నన్ను, సరేనా? అత్తమ్మ, మీరు కాఫీ తాగరు కదా, రోజు చాయ్ తాగుతారు కదా అని అనే వాయింత. నువ్వేం సప్పుడు చేయకు, నేను ఏదంటే గదే అనాలి, సరేనా? సరే సరే అత్తమ్మ. ఇంతకీ మీ దోస్తు పేరేంటిది? మా దోస్తు పేరు వర్ణమాల. అబ్బో, ఇప్పుడు ఇద్దరు కలిసి అక్షరమాలలు దిద్దుతారేమో చిన్నప్పటి గుర్తు చేసుకొని. దానిది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నదట, దానికి మనందరం పోవుడట. అందుకే చెప్పడానికి వస్తుంది అది. ఏం ఫంక్షన్ అత్తమ్మా? గదేనే, ఇక షర్టి పూర్తి చేసుకుంటలేరా ఇవాళ రేపు 60 ఏళ్ళు దాటినాక ఆ ఫంక్షన్ ఉన్నదట. బిడ్డలు కొడుకులు అందరు కలిసి ఎత్తాన్రట. ఇక గదే చెప్పడానికి వస్తుంది. అది రిటైర్మెంట్ ఫంక్షన్ అత్తమ్మ, రిటైర్మెంట్ ఫంక్షన్ కాదు. గదే గదే తీరెట్టనో పిట్టనో. నాకు ఎంత సంతోషం అవుతుందో అది అత్తందంటే. ఫోన్ ఎత్తుతలేదేంది ఇది? హలో వర్ణమాల, ఏడాకా వచ్చినవే? ఫోన్ అన్న ఎత్తలేవు. ఎప్పటి నుంచి నీకోసం ఎదురు చూస్తానా. వచ్చేసినావా? అదా అదా తొందరరా. సప్న, అది అత్తందట్నే, తొందర కాఫీ పట్టుకరాపోనాడు. దాని ముందట కోల్డ్ కాఫీ తాగాలి. అయ్యో, ఇప్పుడు చెప్తే ఎట్లా వద్దమ్మా? అది కోల్డ్ కావద్దా? ఏదో ఒక కాఫీ పట్టుకరాపోవే, అది కోల్డ్ కాఫీ అని చెప్తా. దాని ముందర యాక్టింగ్ చెప్తా. షీ అత్తమ్మ, ఆమె ఒకవేళ చూసి ఒకసారి ఇయ్యో నేను టేస్ట్ చూస్తా అన్నదనుకో, మీ ఇజ్జత్ పోతుంది. మీ ఇష్టం. కోల్డ్ కాఫీ వేయాలంటే మస్తు టైం పడుతుంది. ఏదో టేస్ట్ తీసుకురమ్మంటారా? అబ్బో అద్దే అద్దు, మళ్ళీ ఆయనతో టేస్ట్ చూస్తా అంటే నా ఇజ్జత్ పోతుంది. మళ్ళీ దానికి ఇంత పోయాలి. ఇగో అది రాని వచ్చినాక నేను చెప్తా దానికి. ఇప్పుడే రాయిన కోల్డ్ కాఫీ అని. దీనికి ఆగదిగా ముసల్దానికి ఎట్లు పచ్చిందో చూడండి, ఎట్లు ఉరుకుతుంది. అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. ఎవరైనా వచ్చేది ఉన్నా, దాని బిడ్డ వచ్చేది ఉన్నా, ఏదైనా టెన్షన్ అయినా గట్ల ఉరుకుతుంది. ఇంకో విషయం గమనించిన దోస్తులు, దానికి ఎప్పుడు సంతోషమైనా స్వప్న స్వప్న అని పిలుస్తుంది నన్ను. దానికి ఎప్పుడు కోపం వచ్చినా బాధలున్నా అందరినీ రాణి రాణి అని పిలుస్తుంది. అది ఏమనుకుంటారు, మా అత్త పవర్ఫుల్ లేడీ. అత్తమ్మ, మీరు నన్ను అప్పటి నుంచి స్వప్న స్వప్న అని పిలుస్తున్నారు. అయ్యో, నీకు తెలుసుగానే నేను ఎంత సంతోషంలో ఉంటే అంత నా బిడ్డను తలుసుకుంటా. మరి కోపంలో ఉంటే నీకు తెలుసుగానే. ఇక పో, ఇప్పుడు వట్టి వట్టిగా ఒర్రి నా మూడు పాడి వేయకు, పో. అగో వర్ణమాల, వచ్చినవానే? ఎన్ని రోజులు అవుతుంది నిన్ను చూసి. చిన్నప్పుడు మనం ఎంత ఆడుకుందాము, ఎన్ని ఏద్దుము. పెళ్ళి అయ్యి కట్టేటో పోయిందిగా, కాంతానే లేదిగా. గున్ని, నువ్వైతే సేమ్ అట్లనే ఉన్నావు కానీ ఇంతకుముందు ఎట్లున్నావు అట్లనే. అసలు ఏం మారలేవి నువ్వు. కొంచెం ఆ జుట్టు కలర్ మారింది గంతే. అవునే, నీ జుట్టు రంగేంది గింత నల్లగా ఉన్నది? ఇంత నల్లగా ఉందా ఏందా అనుకుంటున్నావు కదా. నీకు అసలు చిన్నప్పటి నుంచి నల్ల కలర్ అంటేనే ఇష్టం ఉండకపోగదనే. ఈ జుట్టుకు రంగేసిందే నేను. ఇవాళ రేపు రంగు లేకపోతే అంత గలీజా అనిపిస్తుంది. ఈ కారం కొడుతుంది. అవునే, నేను కూడా గట్లే అనుకుంటానా. ఎవరిని చూడు నల్లగా జుట్టు పెట్టుకొని వస్తాండ్రు. నాకేమంటే నా కూడలు ఎత్తాను లేదే రంగు. కూడలేసుడేందే, నీకు వేసుకోరాదా?
నాకేడ పేయి వంగుతుంది, ఇటు వీపులకేసి పెట్టరాదు, జుట్టు మీద దాకా ఎట్లా పెట్టేస్తుంది, ఇటు అంతా గిట్ల దొడ్డు ఉంటిని, ఊపిరే ఆడదు నాకు అటు ఇటు మసులుతే. మరి కొంచెం సన్నగా అయితే ఏందే గున్ని, ఏం చేసుకోరాదు పనులు, యాక్టివ్ ఉంటావు సన్నగా అయితే. ఆవేదా లోపల కూర్చొని మాట్లాడుకుందా. ఏం సంగతులే, ఏం విశేషాలు? నువ్వు జుట్టుకు రంగు కట్టుకుంటే సేమ్ పడుసు లెక్కనే కొడుతున్నావే, అసలు నా వేజే ఎక్కువ కనబడుతుంది. నువ్వు ఇంకోసారి నా దగ్గరకు వస్తే రంగు కొట్టుకొని రాకే. మంచిగున్నావు, నేనెందుకు కొట్టుకోకుండా వస్తా, నేను కొట్టుకొనే వస్తా. అయినా నీకన్నా నేను చిన్నదాన్నే కదా ఆంటీ. ఏ ఊకోవే పోరి, నాటకాలు ఆడతావు. అయిందావే, టిఫిన్ తిన్నావా? ఇగో ఇప్పుడే కళ్ళు కాపీ తాగిన్నే. కళ్ళు కాఫీయా? కళ్ళు కలుపుకొని తాగుతున్నావా నే కాఫీలా? అదే కాపీ ఉంటుంది చూడు చల్లగా, గది కోల్డ్ కాఫీ అది. ఎవ్వ చదువుకోవే అంటే చిన్నప్పటి సంతి చదువుకోకపోతుండే, టీచర్లు అందరూ మొద్దు మొద్దు అని తిడుతుండే. ఇప్పటికైనా కొంచెమన్నా జ్ఞానం వచ్చిందరా లేదా నీకు? ఇది కోడలు ముందట పిసపిసోరే తట్టున్నది కదా. నేను ఇట్లా ఫస్ట్ క్లాస్ వచ్చినా, డిగ్రీ దాకా చదివినా అని నేను చెప్తే ఇది ఆయన 7th ఫెయిల్ అని చెప్తుంది ఏంది నన్ను. ఇప్పుడు చదువుల గురించి ఎందుకే, నాకు మళ్ళీ టార్చర్ అనిపిస్తుంది. చదువుల గురించి మాట్లాడకు, మంచిగా నువ్వు వచ్చినావు, నాకు హ్యాపీ అవుతుంది. అవునే, మీ ఆయన రాలే, నువ్వు ఒక్కదాన్ని వచ్చినావా? వచ్చిండే ఇగో ఇటు ఈ ఊర్లో ఒక 4-5 దోస్తులు ఉన్నారట, వాళ్ళకు కూడా చెప్తా అన్నాడు. నేను అంతా తిరిగేసరికి నేను మా దోస్తు దగ్గరకు పోయేస్తా అని నేను ఇక్కడికి వచ్చిన. అయ్యో మరి తినిపోరాదే. అమ్మో, తినుడంటే మళ్ళీ లేట్ అవుతుంది, మా సార్ పోతాడు, నేను ఒక్కదాన్ని ఎట్లా పోవాలి గంత దూరం మళ్ళా మా ఊరు. చూద్దాం, మా సార్కి ఇంకేమన్నా పని ఉంటే నేను ఈయనే ఉంటా అని చెప్తాది. మళ్ళీ ఎన్నాళ్ళకి కలుతామో ఏమోనే. మనం చిన్నప్పుడు ఎన్ని ఆటలు ఆడుకుందామే, మనం ఎన్ని ఏద్దాము, గమ్మతి. నమస్తే వర్ణమాల ఆంటీ, బాగున్నారా? నమస్తే. అరే ఎంత పెద్దగైనావు నువ్వు, ఎంత చిన్నప్పుడు చూసి నేనేం దీన్ని. అరే మళ్ళా తెల్లగైందే, ఎంత కర్రెగా ఉంటుండేనే నీ బిడ్డ, ఇప్పుడు మస్తు తెల్లగైంది. నీ రందంతా పోయిందా వ్యవహారిని? పిసది నన్ను దాని బిడ్డ అనుకుంటాంది, కోడాలని తెలియదు కావచ్చు దానికి. అయినా నేనెందుకు రివీల్ చేస్తా, ఆ ముసలిని పరిచయం చేయని. కాదే, అది పుట్టినప్పుడు నువ్వు ఎంత ఫీల్ అయినావు, నల్లగా ఉంది నా బిడ్డ నల్లగా ఉంది అనుకుంటా. ఇప్పుడు ఎంత తెల్లగైంది, అసలు గుర్తుపట్ట రాకుండా అయింది నీ బిడ్డ. అయ్యా నీ ముఖం అంగడు పోనది నా బిడ్డ కాదే, అది నా కోడలు. కోడలావే, ఎంత అందంగా ఉన్నదే నీ కోడలు, ఎంత ముద్దుగున్నది. నా కొడుకు కూడా పిల్లల్ని చూస్తాను కానీ ముద్దు పిల్ల ఎక్కడ దొరకలేదు. అబ్బా నీ కోడలు ఎంత ముద్దుగున్నదే, మస్తు అదృష్టం చేసుకున్నావే నువ్వు గున్నిదానా. ఏం అదృష్టమే, నా బిడ్డ మంచిగా ఉండదా, నా కొడుకు మంచిగా ఉండడా? మేము మంచిగా ఉంటాం కాబట్టి మంచిగా దొరికింది. మావున్నర్తి సూపర్ ఉంటారా వెని కొడుకు బిడ్డ నువ్వు. ఇక నువ్వైతే సూపర్ ఉంటావు. ఇక నీ కోడలు ఎంత ముద్దుగున్నా చూడు. మంచిగా ఏంది ముసల్దానా, మంచిగా ఏంది. ఏంది ఇది కర్రేగా ఉన్నది నా బిడ్డ అని ఫీల్ అవుతుండేనా? అబ్బో ఈ ముచ్చట నాకు తెలియదే. నీ బిడ్డ ఏదే మరి, పెళ్ళి అయిందా ఇంతకి దానికి? అయిందే, పెళ్ళి అయింది నా బిడ్డకు, పండుకున్నదే, ఇంకా లేవలేదు. 11 అవుతుంది ఇంకా లేవలేదేంది, ఏమన్నా జ్వరం వచ్చింది ఏంది నీ బిడ్డకు? ఏ జ్వరం కాదే, ఇక నిన్న కొంచెం పని ఎక్కువైంది దానికి. పని ఎక్కువయ్యేసరికి అలసిపోయింది. ఇక అత్తగారింట్లో ఎట్లా వండారు కదా, ఈ నన్న కొంచెం పండుకోమంటే వన్నది. ఇక రాత్రి నాకు కాలు గుంజుడు పెట్టినాయి, బాగా కాలు ఒత్తుకుంటా కూర్చున్నది నా బిడ్డ. పాపం నిద్రనే పోలేదు. అయ్యో పాపం, అట్లా నావే. ఎప్పుడు లేస్తుంది మరి, దాన్ని చూడొద్దా నేను? అబ్బా దీని బిల్డప్ అడగాను, కాళ్ళు ఒత్తుకుంటా కూర్చున్న దానికి రాత్రంతా. పని ఎక్కువై నిద్ర పట్టలేదా? ఎప్పుడు పని ఎక్కువైందమ్మా, ఏం పని చేసింది నీ బిడ్డ? పొద్దున్న దాకా నన్ను ఆడిపోసుకునే కానీ మీ పనులు. అవును కానీ దానికి కూడా ఎనర్జీ కావాలి కానీ. మరి నీ ఆడబిడ్డ మంచిగా ఉందా అవే? ఎప్పుడు ఆడబిడ్డని తిట్టుకుంటా కూర్చుందు కదా. నీ బిడ్డకు కూడా ఆడబిడ్డ కలరే వచ్చిందంటావు. అదేడ పాడైంది గిడ, ఎప్పుడో వీకింది. దాని బిడ్డ ఆస్ట్రేలియాలో ఉంటుందట, ఆస్ట్రేలియాకి వీకింది. ఇక్కడ ఉంటలేరాళ్ళు. దరిద్రం మొదలింది నాకైతే. మని నువ్వు కూడా నీ ఆడబిడ్డని తిట్టుకుంటావే, మరి నేను తిట్టుకోవద్దా నా ఆడబిడ్డను? ఏంది ఆడబిడ్డ కలర్ వచ్చిందా దీనికి స్వప్నకు? అది ఎవరితో ఏమో, అసలు దాన్ని చూడలేను ఆడబిడ్డను. దీన్ని ఎంత టార్చర్ చేసిందో చూసేది ఉండే అసలు. అవును, అప్పుడప్పుడు ఫోన్ చేస్తే ఇది పిల్లి లెక్క కూ 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 అనుకుంటా మాట్లాడుతుంది. గదేనా ఏంది ఆడబిడ్డ? ఎవరు చేసినా పర్ర అవుతుంది.
కదొకటి ఎత్తనే కుయ్యి కుయ్యి అంటది. అమ్మా బ్యూటీ ఇక్కడ వచ్చి కూర్చో. పర్లేదండి, టీ తాగుతారా? ఏ లేదమ్మా కూర్చో, నేను మధ్య మధ్యలో ఏం తాగను, మార్నింగ్ ఒక్కసారి గ్రీన్ టీ తాగుతా. ఏం దగ్గరి ఏంటి తాగుతావు? జెమినీ టీ కాక ఇంకోటి వచ్చిందా? ఆ కంపెనీ ఏం కంపెనీ మళ్ళీ చెప్పు. అది గ్రీన్ టీ ఏం వద్దుదానా. గ్రీను, బ్లూ, బ్లాక్ అవి కలర్లు కదనే, గవి పోసుకొని తాగుతావా సాయలా? అయ్యో పిసదానా, గ్రీన్ టీ అంటే గ్రీన్ టీ లీవ్స్ ఉంటాయి, వేరే ఆకులు, ఆ వేరే ఆకులు వేసుకొని తాగుతారు, అది ఆరోగ్యానికి మంచిది. అయ్యో గదేనావే, అయ్యో గది నేనైతే ఎప్పటి సందో తాగుతానా. అవునే కోడలా, ఇవాళ తాగినా కదా, చెప్పవేంది? తాగిండ్రు అత్తయ్య, ప్రొద్దున్నే తాగుతారు గ్రీన్ టీ. ప్రొద్దున తాగినవా అని? అది ప్రొద్దున తాగితే మంచిది కాదే. నువ్వు అన్నం తినేటప్పుడు మధ్యలో టిఫిన్ తిన్నాక అట్లా తాగాలి గ్రీన్ టీ. పరిగడుపున తాగితే అంత మంచిది కాదు. కాదే అంటే పరిగడుపుననే కాదు, ఓ రోజుకు 5-6 సార్లు తాగుతా. అది మస్తు కాస్ట్లీ ఉంటుంది కదా గ్రీన్ టీ, అందుకే తాగుతా 5-6 సార్లు. ఏమోనే, చిన్నప్పుడు గంతే ఇప్పుడు గంతే, అంత పిస పిస వెర్రి వెర్రి మాట్లాడుతావు నువ్వు. ఇంతకీ నీ కోడలి పేరేంటి? చెప్పే, నీ పేరట ఏంది అడుగుతాంది కదా, చెప్పు. నా పేరు రాణి ఆంటీ. రాణి? అబ్బా రాణిలా ఉన్నావమ్మా నువ్వు, సేమ్. ఎంత అందంగా ఉన్నావు, ముద్దొస్తున్నావు నాకైతే. థ్యాంక్ యూ ఆంటీ. దానికి థ్యాంక్ యూ అవి ఇవి ఇంగ్లీష్ నేనే నేర్పించిందే. నీకే రాదు ఇంగ్లీషు, నువ్వు దానికి ఏం నేర్పినవే? ముసల్దాని రోగం తిప్పుతాంది ఇది వచ్చి, మంచిగా అయింది ముసల్దానికి. దాని ముందట నా అమ్మ రాణి, మీ మరదలు స్వప్నాన్ని పిలుచుకొని రాపో, ఎంతసేపు అంటదట? లేస్తుంది ఆంటీ. లేస్తుంది కాదు, నువ్వు పోయి లేపుకొని రా. అమ్మో, నేను వెళ్ళి లేపితే నన్ను తిడుతుంది ఆంటీ. అంటే దానికి నిద్ర లేదు కదనే, మధ్యలో డిస్టర్బ్ అవుతుందని పోనంటుంది గది. మీ కోడలికి ఒక పేరు పెట్టబుద్ధి అవుతుంది నాకు. రాణి, నేను ఇప్పటి నుంచి నేను బుట్టబొమ్మ అని పిలుస్తా, సరేనా? సరే ఆంటీ. సరే పోయిగా, ఇడ్లీలు చేసినావు కదా, రేపో. ముందే ఇడ్లీలు ఎక్కున్నావు, ఇంక ఇడ్లీలు తింటావే? ప్రొద్దున మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినాలి, గట్లా ఇడ్లీలు తట్టడి కార్బోహైడ్రేట్స్ తినద్దు. ఇది ఏందో అంటుంది, ప్రోటీన్ అంటుంది, కార్బోహైడ్రేట్స్ అంటుంది, ఏందో అంటుంది. అదేమన్నా ఊడదాం, మళ్ళీ నాకు ఇంగ్లీష్ ఫీజు రాదనుకుంటుంది. కూడా కొన్ని ఇంగ్లీష్ ఫీజులా మాట్లాడతా, లేకపోతే మళ్ళా అది నాకు ఇంగ్లీష్ ఫీజు చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా కొంచెం కూడా రాదని ఎక్కిరిస్తుంది. వాకే అనాలి. ఓకే ఓ మొద్దుదాన్న, అర్థమైంది అవే నేను చెప్పేది? అర్థమైంది కానీ గదే కదా, నువ్వు కప్పల ఫ్రై కూడా తింటావానే? కప్పల ఫ్రై తింటా నేను ఎప్పుడు చెప్పినే నీకు? నేను ప్యూర్ వెజ్, నాన్ వెజే ముట్టుకోను. మరి ఇప్పుడు ఎంత అంటివానే కప్పల ఫ్రై పటీను అనుకుంటా. ఓ పిచ్చి మొద్దుదానా, ప్రోటీను కార్బోహైడ్రేట్స్ అని చెప్పిన. కప్పల ఫ్రై బాతుల ఫ్రై కాదు. నీకు ఎప్పుడు తిండి గోలనే నావే. గదేనే జోక్ వేస్తా, నేను ఒప్పిస్తానా? నేను జోక్ వేస్తే నువ్వేమనుకుంటానవే? నువ్వు చిన్నప్పటి నుంచి కౌసు తినవని నాకు తెలియదావే, అంతగానే అన్న నేను కప్పల ఫ్రై అని, నువ్వేమంటావో అని జోకు. అయ్యో ఇది ఏందో అంటాంది నా బిడ్డ, అత్త మంచిగా ఉండు, దానికి అన్నీ తెలుసు. రాణి, ఇగో సప్నను మెల్లంగా పోయి లేపుకొని రాపోవి, దానికి కాపీ పట్టుకొని వాసనకు లేస్తుంది. మెల్లంగా చెప్పు, ఇగో మీ అమ్మ వాళ్ళ దోస్తు వచ్చింది, చిన్నప్పటి దోస్తు అని చెప్పు. సరే అత్తమ్మా. అంత మెల్లగా లేపుడెందుకే? నేనైతే మా పిల్లని ఒక్కటేస్తా, ఇంత లేటుగా లేస్తే. ప్రొద్దున్నే లేస్తే ఆరోగ్యానికి మంచిది. నువ్వన్నీ గట్లే చెప్తావే, చిన్నప్పటి నుంచి బాగా పాటిస్తావు ఆరోగ్యానికి. మరి నేను జుట్టుకు రంగేసుకున్నా అంటే నిజం అనుకున్నావా? ఇది నా జుట్టు నల్ల రంగు, ఇంకా తగ్గనే లేదు కలరు. ఎట్లున్నా చూడు నా జుట్టు. అవునానే, నా జుట్టు ఏంది గిట్లయింది మరి? ఇది నా కోడలు నాకేం తిండి పెడతాందో ఏమోనే, మంచి హెల్దీ ఫుడ్ పెట్టమంటే పెట్టది. స్టార్ట్ చేసినావా నేను నన్ను దొబ్బుడు? నేను హెల్దీ ఫుడ్ పెట్టమంటే పెట్టనట ఈ ముసల్దానికి. ఇది నుండత్తమ్మా అది నుండత్తమ్మా అని నేను తెస్తే చూ, అలా నూనె లేదు, అందులో ఉప్పు లేదు, అందులో కారం లేదు, అందులో మసాలా లేదు అనుకుంటా తట్టెడు నూనె గుమ్మరించుకొని తింటుంది.
ఇప్పుడు ఇట్ట నువ్వు ఇడ్లీ తినంగా నీ దోస్తు చూసిందో అది కక్కుకుంటుందా అన్నీ. నీ తిండి మధ్యాహ్నం తినంగా చూస్తేనైతే కాళ్ళు తిరిగి కింద పడుతుంది. ఇక్కడ దగ్గర హాస్పిటల్లో కూడా లేవు అసలే. ఏడ్చింది చాలుతీగా కోడలేమన్నది అదెంత ముద్దుగా ఉందో చూడు. నువ్వెట్లున్నావే దొడ్డుకు దొడ్డు దొబ్బుకు దొబ్బు పెరుగుతూనే ఉన్నావు. ఏమన్నా సన్నగా అవుతున్నావా? నీది నీకే ఉండాలి తిండి మీద కంట్రోలు. వాళ్ళు వీళ్ళు చెప్తే వాళ్ళు వీళ్ళు పెడితే తినుడు కాదు. అవునే, మీ అమ్మ ఎప్పుడు చచ్చిపోయిందే? చిన్నప్పుడు ఎంత మంచిగా చూసుకుంటుండేనే మీ అమ్మ. నన్ను కూడా మంచిగా సున్నుండాలు చేస్తుండేనైతే నా ఫేవరెట్ ఫుడ్ ఉంటుండేనే. ఏం చేస్తానే, ఇక ముసలిది అయిపోయింది, మంచంలో పడ్డది, ఇక పోయింది. అవునే, మనం బడికెళ్ళి రాగానే మా అమ్మ ఎన్ని చేసి పెడుతుండే మనకు స్నాక్స్. ఇప్పుడైతే నా కోడలైతే ఏం చెయ్యదే, మొద్దు తిరిగా కూర్చుంటుంది. నువ్వు చేసి పెట్టు కానీ మరి నీ మనవన్లకు మనవరాళ్ళకు మీ అమ్మ నేర్పించినవి అన్నీ చేసి పెట్టాలి కదా. నేను మస్తు చేస్తా నా పిల్లలకు. ఇది ప్రొద్దున టిఫినే పెద్ద అంచడంతా తింటుంది, మధ్యాహ్నం ఒక 2 గంజులు తింటుంది, రాత్రికి ఇంకో 3 గంజులు ఎక్స్ట్రా తింటుంది. దీనికి ఇది పట్టుడే ఎక్కువ అంటే ఇంకా దానికి టిఫిన్లు స్నాక్స్లు ఏ నుంచి పడతాయి చెప్పుండ్రి. స్నాక్స్లు కూడా కావన్నట దానికి. దాని పొట్టు ఉంటుంది, ఆయనతో వలిగిపోదు. ఎప్పుడన్నా నేను తినబుద్ధి అవుతుంది, నోరు మంచిగా ఉండదు, అందరం తినచ్చని కొన్ని గారెప్పలు చేస్తా. గారెప్పలు చేసుడు ఆలస్యం లేదు, కథం టిఫిన్ తినంగా పెట్టుకుంటుంది గారెప్పలు. అన్నం తినంగా అంచుకు పెట్టుకుంటుందట గారెప్పలు. రాత్రి కూడా అంచుకు పెట్టుకొని తింటుంది. ఇక స్నాక్స్ ఉంటాయా 2 రోజులలో అయిపోతాయి గారెప్పలన్నీ. మమ్మీ ఏందే ప్రొద్దునే నీ గోలా? ఎవరీమే? వదిన ఫ్రెండా? నీ ఫ్రెండ్ వదిన? ఎప్పుడు చూడలేదు. అయ్యో, ఫ్రెండ్ కాదు, మీ అమ్మ వాళ్ళ దోస్తట. మనకు ఆంటీ వరుస అవుతుంది. ఆంటీయా? ఇంత నల్ల జుట్టు ఇంత యంగ్ ఉంది. మరి ఏమనుకుంటున్నావే పొట్టిదానా? నువ్వు చిన్నప్పుడు పొట్టి ఉండేదానివి. నిన్ను పొట్టిదానా పొట్టిదానా అని పిలుతూ రంగు మొత్తం అట్లే ఉంది కానీ కొంచెం కూడా పోలే. కొంచెం పోయింది. ఇంకా చిన్నప్పుడు ఇంకా కర్రగా ఉంటుండే. ఇగో నేను కట్టుకున్న చీర లెక్క కర్రగా. మీ అమ్మ నీ మీద ఎంత రంది పెట్టుకున్నదో తెలుసా? నా బిడ్డ తెల్లగా ఎప్పుడైతుందో అనుకుంటా. మంచిగా ఏందే కర్రదానా? అబ్బా, ఇదే అందంగా ఉంటుందట, నేనట దరిద్రంగా ఉంటానట. ఎన్నిసార్లు ఎన్ని వంకలు పెట్టిన నాకు. చిన్నప్పుడు ఇంకా కర్ర ఉండనట. మంచిగా వీళ్ళిద్దరు రోగాలు గిట్లాంటి వాళ్ళే దింపుతారు. ఎప్పుడన్నా నెలకోసారి ఆ దేవుడే పంపిస్తాడు నా కోసం. అయితే ఏంటట? అబ్బో, దీనికి చిన్నప్పటి నుంచి బల్బు కూడా ఏం తక్కువ లేదే, అట్లానే ఉంది బల్బు కూడా. ఏను ఊకోవే, మళ్ళీ అదేమన్నా అంటే అలుగుతుంది. దాన్ని ఇప్పుడు మళ్ళీ అలుగుడు పోగొట్టాలంటే 1-2 గంటలు పడుతుంది నాకు. ఈ ఆంటీ అన్నీ కరెక్ట్ క్యాచ్ చేస్తుంది. పొట్టిదంటుంది, కర్రదంటుంది, దీనికి బల్బు ఫుల్ అంటుంది. అబ్బో, ఈ ఆంటీ మస్తు తెలివి ఉన్నది రో నాకు. గంత చిన్నప్పుడే ఇలా అవన్నీ ఉంటే ఇప్పుడు ఇంకెంత అయినాయో తెలుసుకోండి ఆంటీ. అది నా కాఫీ ఏది? ఈ టేబుల్ పైన పెట్టాను స్వప్న, చూడలేదా? నేను ఇక్కడ ఉంటే టేబుల్ పైన పెట్టుడేంది? దొంగముండా, అదేవతో దీన్ని తిడితే ఇది వచ్చి నా మీద ఎగురుతుంది. టేబుల్ మీద పెట్టకపోతే నీ మూతికేసి కొట్టానా అవే కాఫీ తెస్తా స్వప్న. చల్లారింది కావచ్చు, మళ్ళీ వేసుకొని వస్తా. ఇంకేం విశేషాలు స్వప్న? ఇలా రా, ఇలా కూర్చో. దావే స్వప్న, మన అంటే దా. మమ్మీ నీకేడా పనిపాట లేదా? నన్ను ఎందుకు లేపినావు? నిద్ర మొత్తం డిస్టర్బ్ అవుతుంది నాది. అత్తగారింటి ఎట్లా వండుడు ఉంటుంది. వీడికి వచ్చినాక నన్ను మంచిగా వండుకోవద్దా? ఇట్లా వండుకోవద్దమ్మా స్వప్న. ఆ ఫేస్ చూడు, మొత్తం స్వెల్లింగ్ ఎలా వచ్చేసిందో. ఎక్కువసేపు పడుకుంటే మొత్తం నీరు నిండిపోతుంది. అక్కడ చూడు మీ రాణియేగా మీ వదిన పేరు. రాణి ఎంత బాగుందో. ప్రొద్దున ఎప్పుడో లేచినట్టుంది. ఆడవాళ్ళు అలా ముఖం చిక్కిపోయినట్టుంటేనే అందంగా కనిపిస్తారు. ఇలా మోటుగా ఉండొద్దు. రోజు ప్రొద్దునే లేస్తా ఆంటీ. ఇవాళ కొంచెం ఫీవర్ ఉండే, అందుకే పడుకున్నా. అవునా? మరి మీ అమ్మ ఇంతకుముందు ఫీవర్ లేదు, ఏం లేదు, నిన్న నైట్ పని ఎక్కువైందని చెప్పింది. ఏం పని చేసావేంటి? ఏం లేదు, నైట్ అంతా మా ఆయనతో చాటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. చూడు, ఆ వాయిస్ కూడా ఎంత గలీజ్గా తయారైందో. నిద్ర నుంచి లేస్తే వాయిస్ ఇట్లుండకుండా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? అయినా మీరేంది డాక్టరా? డాక్టర్ లెక్క అన్నీ మాట్లాడుతున్నారేంది? ఏంది నీ బిడ్డకు నా గురించి ఏం చెప్పలేవా? నేను డాక్టర్ నన్ను తెలియదా నీ బిడ్డకు? దాని ముడ్డికి ఎన్నిసార్లు ఇంజెక్షన్ ఇచ్చిండే నేను. చిన్నప్పుడు ఇంజెక్షన్ ఇస్తే ఎట్లా వర్రేదాన్ని తెలుసా? ఆ హాస్పిటల్ మొత్తం దద్దరిల్లుతుండే నీ ఏడుపుతోటి. ఇప్పా,
నేను గోవాకు పోలే అన్న ఫ్రస్ట్రేషన్లోనే నేనుంటే దీని టార్చర్ ఏంది, మా మమ్మీకి ఏడ పని లేదు, అందరిని ఎవరినెవరినో తీసుకొస్తుంది ఇంటికి. ఇది డాక్టర్ అయితే నాకేంది, కలెక్టర్ అయితే నాకేంది, నా మీద ఇది పెత్తనని చెలాయిస్తుంది ఏంది. మా అత్త నన్ను ఏమన్నా అంటేనే నేను ఊరుకోను. ఏంది నీ బిడ్డ గిట్లున్నది, కోడలేమో మంచి అణిగి మనుగున్నది. నీ బిడ్డ గిట్లుంటే ఇప్పటికి ఎన్నిసార్లు అయినా ఏంది కొట్లాటలు దాని అత్తగారంతో. దాని అత్తగారిని అది ఎట్లా చూసుకుంటుంది అనుకుంటాను, బంగారం వల్లే చూసుకుంటుంది. ఆడ నిదానంగా ప్రధానంగా ఉంటుంది, మస్తు మెచ్చుకుంటుంది వాళ్ళ అత్త దాన్ని. ఇగో మొన్న గోవా ట్రిప్కి పోదాం అనుకున్నారు, అది క్యాన్సల్ అయింది. అలా ఆయన ఒక్కడే పోయిండు దీన్ని తీసుకుపోక. కప్పటి సందే గట్లా చేస్తాంది అది, లేకపోతే మంచిగా ఉంటుంది అది. చూస్తున్నాలే, అర్థమవుతుంది, మంచిగానే పెంచినావు నీ బిడ్డను. హలో ఏమండి, మీరు వెళ్తారా? సరే మరి, ఉంటాను. రేపు ప్రొద్దునే వచ్చి తీసుకెళ్ళండి. సరే 4 వరకు లేస్తే రెడీగా ఉంటాను. ఓకే. అవునే, మరి మా ఆయన పక్కూరికి వెళ్తాడంట, నేను రేపు ప్రొద్దున లేచి వెళ్తాను, సరేనా? అబ్బా సరేనే, సరే ఉండు. ఆయనతో రేపు సాయంత్రం పోతే ఏమైతుండని మీ సార్ని కూడా రమ్మని రాదు భోజనానికిటే. అబ్బో రాడే బాబు, రేపు ప్రొద్దున 4 వరకు రెడీగా ఉండమని నన్ను. అబ్బా ప్రొద్దున్నే 4కి పోయి ఏం చేస్తావే, నా కొడుకున్న రాజుగారు దించుతాడు, రేపు సాయంత్రం పో. ఇగో నిన్ను చూడక మస్తు రోజులైందని వచ్చిన, నేను ఎవరిదన్నా ఫ్రెండ్ ఇంటికి పోతానావే నీ దగ్గరికి తప్పితే. అందుకే అంటున్నా, నేను వేడికి పోనే పోవు, నా దగ్గరికి వచ్చినావు 2 రోజులు ఉండిపోతేంది. ఇగో నేను హాస్పిటల్కి అసలు లీవ్లే పెట్టని, మా సార్ది రిటైర్మెంట్ ఫంక్షన్ ఉన్నది, గట్లనే మాది కూడా ఫంక్షన్ చేస్తారంటే అందరికి ఎప్పిపోదామని వచ్చిన, మనం అందరం కలిసి ఉంటుంది అన్నట్టు. మన స్కూల్ పోరాళ్ళని అందరిని పిలుస్తానావే? అవునే, అందరిని పిలుస్తా, అందరు వస్తా అన్నారు. మరి జయేష్ మహేష్ కూడా వస్తాను రావే? అయ్యో నీకు వాళ్ళు ఇంకా గుర్తున్నారావే, జయేష్ మహేష్ కూడా వస్తాండ్రు, నువ్వు కూడా రా కంపల్సరీ, సంపుతా రాకపోయినావంటే. మొత్తం ఫ్యామిలీని తీసుకొని రావాలి. ఇక జయేష్ మహేష్ వస్తే నాకు సిగ్గు అవుతుంది. ఇప్పుడు సిగ్గవుడైంది నీ సిగ్గుపాడుగాను. అవును, నువ్వు సిటీకి ఎప్పుడు వస్తలేవేంది, చెకప్లు చేయించుకుంటలేవా? నువ్వు మీ వారు ఇద్దరు కలిసి రండి, నేను ఫ్రీగా అన్ని చెకప్లు చేయిస్తాను. వస్తాం, మా సార్కు ఫోన్ చేసి చెప్పినవట కానీ అడ్రస్. ఒకసారి వస్తాంతి, నాకు అంతా ఒళ్ళంతా బరువు ఎట్లనో ఉంటుంది, అస్సలు శాతనైతే లేదు. నువ్వు ఫస్ట్ నీ వెయిట్ తగ్గిస్తే అన్నీ సెట్ అవుతాయి. సరేలే, ఒకసారి అయితే రా, అన్ని టెస్టులు చేపిస్తా, మా హాస్పిటల్ కూడా చూపిస్తా, మొన్న కొత్తది కట్టినాం. నా బిడ్డకు ఆడబిడ్డకు అలా రాకపోతే దీని కొడుకే ఇచ్చి పెళ్లి చేద్దు నేను నా బిడ్డను. ఇప్పటికి 3-4 హాస్పిటల్ ఉన్నాయి, మళ్ళీ ఒక హాస్పిటల్ కట్టిందట. నా బిడ్డ కోటీశ్వరాలు అవుతుండే. కొడుకు సంబంధాలు చూస్తున్నావా అని? చూస్తున్నానే, గదేనే, ఏడో దొరుకుతలేదు. నీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పరాదు? ఎట్లాంటి అమ్మాయి కావన్నే నీకు? ఇగో నా కొడుకు డాక్టర్ చదివిండు తెలుసుగానే, అమ్మాయి కూడా కోడలు కూడా నాకు డాక్టరే కావాలంటున్నాడు. ఈ ఇద్దరు డాక్టర్లే ఉంటే ఏదైనా ఒక ప్రాక్టీస్ పెట్టుకోవచ్చు కానీ, అందుకే డాక్టర్ కోసం చూస్తున్నాం. మళ్ళీ ఎవరు పడతాలని చేసుకుంటాడా, వానికి అందంగా ఉండాలి. అబ్బో డాక్టర్ అట, డాక్టర్ ఎడ చదువుతుంది నా బిడ్డే? గదేందో డిగ్రీయే ఫెయిల్ అయింది పోరి, ఇక డాక్టర్ ఎంత చదువుతుంది? ఆశలు పెట్టుకోవద్దు. అయినా ఎందుకే డాక్టర్లు బిక్టర్లు, మంచిగా కోడలు ఇంట్లో ఉంటే అన్ని వండి పెడుతుంది నీకు, మంచిగా తినచ్చు కమ్మగా. అవునే, చూస్తున్నా నిన్ను మీ కోడల్ని, అది వండి పెడతా ఉంటే నువ్వు మంచిగా కూర్చొని తింటున్నట్టున్నావు, అందుకే ఇట్లా తయారైనవు. ఇద్దరు జాబులు చేసుకుంటే మంచిగా ఉంటుంది వాళ్ళకే ఫ్యూచరు. వంటదేముందే, వంట మనిషిని పెట్టుకుంటే అదే వండి పెడుతుంది. ఎలా ఉంది దోస్తులు మన వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. దీని కంటిన్యూషన్ రేపటి ఎపిసోడ్లో చూడండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.